బైబిల్ పైకెత్తి బైబిల్ పలవాడుకుంటాం. గ్రంథ వాగ్దానములన్నీ గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, రాతియ జయంబు వర్షవచనము, దివ్య ప్రేమ వాగ్దానంబులు వరకు పాటలతో ప్రభుని మనం ఆరాధించినాం. తర్వాత వ్యక్తిగతముగా సంఘముగా మనం ప్రభుని కీర్తించినాం, పాటలు పాడినాం. రెండవది వ్యక్తిగతంగా మనం ప్రభుని ఆరాధించిన నిమిత్తమే భక్తులారా స్మరించేదము. ప్రభు ఏం చేసినాడంట? అందుకు మనం ఆరాధించేదానికి వచ్చాం. ఆయన చేసిన మేలును బట్టి దావీదు భక్తుడేమన్నాడు? దేనిని మరవద్దన్న. ఆయన మనకి ఏ మేలు చేసినాడు, మనం ఒకప్పుడు ఎలాగున్నాం, అయితే ఇప్పుడు ఆయన చేసిన మేలును బట్టి మనం ఎలాగున్నాం, ఆయన మనల్ని లాగు చేసిన ఆ దేవుడు ఎలాంటి వాడో చదువుకొని కొన్ని మాటలు ధ్యానించుకొని మనం ఆ ప్రభుని ఆత్మ కలిగి యథార్థముతో సత్యము కలిగి మనం ప్రభుని ఆరాధిస్తాం. నిర్గమాకాండము 25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయం. బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరూ బైబిల్ తీసేదాని కొరకు, తెరిచేదాని కొరకు ప్రయత్నిస్తురండి. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు కలిసి ఈ భాగము చదువుకుంటాం. నిర్గమాకాండ 25వ అధ్యాయం 8వ వచనము, 9వ వచనం, 10వ వచనం. పైన నుండి కొన్ని భాగాలు ఉన్నాయి, కానీ ప్రభు చిత్తమైతే మరలా తర్వాత వాటిని జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు అనుమతిస్తే. ఈ 3 వచనాలు 9, 10 వచనాలు కలిసి చదువుకుందామండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవని నేను మీకు కనపరిచిన విధముగా మందిరం యొక్క రూపమును ఉపకరమును ఆ రూపమును నిర్మింపను. వారు తుమ్మకర్రతో ఒక మందస్థమును చేయవను. దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు మూరెడు, దాని ఎత్తు మూరెడు. చదువుకున్న భాగంలో ఒకటి చదవండి, దయచేసి సహాయం చేయండి. నిర్గమాకాండ 25వ అధ్యాయం 8వ వచనము, 9వ వచనం, 10వ వచనం. ఇది మొదటి మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుని ఆరాధించిన నిమిత్తము నేను వారిలో, నేను అనగా అక్కడ ప్రభు అయిన యేసు ప్రభువారు, వారంటే మనమే, లోకములో ఉన్నవారే నివసించున్నట్లు, నేను వారిలో నివసించున్నట్లు. ప్రేమగల దేవుడు ప్రభు అయిన యేసు ప్రభువారు నేను వారిలో నివసించున్నట్లు, ఎవరిలో నివసించాలని ఇష్టపడుతున్నాడు, ఎలాంటి వారిని ఆయన ప్రేమించినాడు. ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో రాయబడిన మాటలు, లూకాసు వార్తలో మనందరికీ తెలిసిందే. నశించిన దానిని, నశించిపోయేవారిని, పాపములో ఉన్నవారిని, మోసకరమైన జీవితం జీవించేవారిని, చెడిపోయిన వారిని, శిక్షకు పాత్రులైన వారిని నేను వారిలో నివసించాలని, వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించాలని. అందుకని మనం ప్రభుని ఆరాధించబోతున్నాం. ఎందుకు ఆ ప్రభుని ఆరాధించాలంటే నేను వారిలో నివసించాలా. వారు ఎలాగున్నారు, వారు ఎలాంటి వారు అంటే 10వ వచనంలో రాయబడుతుంది. వారు తుమ్మకర్రతో ఒక మందసము, నేను వారిలో నివసించాలా. వారు ఎలాంటి వారంటే, వారు ఎలాంటి వారండి? రెండవది ఎలాంటి వారు చెప్పాలి? ఎలాంటి వారు? తుమ్మకర్ర వంటి వారు. ఎలాంటి వారంట?
అడవిలో ఉంటుంది. అంటే ఊరి వెలుపల. మీరు త్వరగా చెప్తే నేను ముందుకు పోతా. తుమ్మకర్ర ఎక్కడ ఉంటుంది? కసాపురంలో బాగా పెద్దగా మాట్లాడతారు, పాడతారని విన్నాను, కానీ మౌనంగా ఉన్నారే. తుమ్మకర్ర ఎక్కడ ఉంటుంది? ఆరాధించేవారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తుమ్మకర్ర ఎక్కడ ఉంటుంది? ఊరి వెలుపల ఉంటుంది. తుమ్మకర్ర ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? మీరు బాగా మాట్లాడుతుంటే నాకు కూడా హుషారు వస్తుంది. మళ్ళీ మీరు పెట్టే బిర్యానీ నేను తినాలి కదా. తుమ్మకర్ర ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఊరి వెలుపల ఉంటుంది. తుమ్మకర్ర ఎట్లాగా ఉంటుంది? నల్లగా ఉంటుంది. తుమ్మకర్ర ఎలాగ ఉంటుంది? వంకరగా ఉంటుంది. తుమ్మకర్ర నిండా ఏముంటాయి? నేను వారిలో నివసించున్నట్లు. ఇప్పుడు తుమ్మకర్ర స్థానంలో ఒకప్పుడు మనము ఎలాగున్నామో ఆ స్థానమునికి భర్తీ చేసుకుందాం. ఈ లోకంలో ఉన్న వారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటాం. అవును ప్రభువా, నేను కూడా ఒకప్పుడు మిమ్మల్ని ఎరగకముందు నేను మిమ్మల్ని ప్రేమించినాను కాదు, కానీ మీరే నన్ను ప్రేమించినారు. తుమ్మకర్ర ఎట్లా ఉంటుందంట? నల్లగా ఉంటుంది. నల్లగా ఉన్నవాళ్ళు కోప్పడదు. నల్లగా ఉన్నవాళ్ళు కోప్పడదు. పరమగీతం 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. నేను నల్లని దానని చిన్న చూపు చూడవద్దు అని రాయబడుతుంది బైబిల్. నల్లగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంట? ఎర్రగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంట? నల్లదని ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తారు. షూలంబితి ఏమంది? నేను నల్లని దానని చిన్న చూపు చూడవచ్చు. అయితే ఆమె ఎండకెళ్ళి నల్లగా అయిపోయింది. అయితే నేను సౌందర్యవతురాలను అంటాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న చదువుకున్న సందర్భంలో ప్రభుని ఆరాధించిన నిమిత్తమై మొట్టమొదటి మాట, నేను వారిలో నివసించున్నట్లు. ఎవరు వారంటే? తుమ్మకర్ర లాంటి వారు. ఆ తుమ్మకర్ర ఎలాంటిదంటే ఊరి వెలుపలుంది. ఆ తుమ్మకర్ర నలుపుగా ఉంది. ఆ తుమ్మకర్ర వంకరగా ఉంది. ఆ తుమ్మకర్ర నిండా ముళ్ళున్నాయి. ఇలాంటి మానవుని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు 9వ వచనం రాయబడుతుంది, ఆ రూపం ఆయన రూపములోకి మార్చు నిమిత్తమై ఆయన రూపమును కోల్పోవలసి వచ్చింది. ఎంత ప్రేమగల దేవుడు! ఆ ప్రేమగల దేవుని దినం ఆరాధించబోతున్నాం. ప్రభువా, నేను ఒకప్పుడు మిమ్మల్ని ఎరగకముందు నా జీవితంలో కూడా ఊరి వెలుపలుంది. ఆ స్త్రీని అన్నారు. ఏమనన్నారు? మేము వెళ్ళిన తర్వాత నీ వచ్చి నీళ్లు తోడుకోవాలా, అందుకనే మధ్యాహ్నం వచ్చింది. కనుకనే అంతకంటే యేసు ప్రభువారు ఆమెకి ముందుగా వచ్చినాడు యాకోబు బావి దగ్గరికి. ఆమె ఎలాంటి స్థితిలో ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఆయనను ఆమెను ప్రభు ప్రేమించినాడు. ఆమె పాపము నుంచి ఆమెను విడిపించేదాని కొరకై, ఆ కుండను విడిపించేదాని కొరకై, ఆ పాపంలో ఉన్న వ్యక్తిని రక్షించిన నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనం ఆరాధించే మనము. అవును ప్రభువా, నేను నిన్ను ఎరగక ముందు ఊరి వెలుపల ఉన్నాను. ఊరిలో కూడా వచ్చేదానికి నాకు అవకాశం లేదు. మందిరం ఉండడానికి కూడా నాకు యోగ్యత లేదు. అలాంటి నన్ను, ఊరి వెలుపలన్న నన్ను, సమాజం వెలుపలన్న నన్ను, ఇప్పుడు సమాజంలో భక్తుల సంఘములో నేను ఆరాధించే బిడ్డగా నన్ను ప్రభువా చేస్తా. ఆ ప్రభుని యొక్క అందుకని మనం పాట పాడుకున్న మొదటి పాట, భక్తులారా ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఈ దినం భక్తులని పిలువబడుతున్నాం. ఒకప్పుడు దైవోగ్రతకు పాత్రలం. పాపమును బట్టి ఊరి వెలుపల ఉన్నవారమే. నలుపనే పాపము, వంకరనే ఎంతమంది వంకర మార్గంలో నడుచున్నారు. చక్కగా నడిచేవారు మనం చక్కగా నడుస్తాము. అయితే వంకరగా నడిచేది ఎవరు? వంకర ఎవరు నడుస్తారు? ఎక్క ఆలోచిస్తాను, పైన చూస్తా, స్లాబ్ ఏమైనా పడుతుంది ఏమైనా కింద. వంకర నడిచేది ఎవరు నడుస్తారు? ఏం తమ్ముడా? అటు కాని వాళ్ళు, ఇటు కాని వాళ్ళు ఎట్లా నడుస్తారంట? ఎట్లా నడుస్తారు? అక్కయ్య నా రూపాయి కాదు 10 రూపాయలు డిమాండ్ చేస్తారు. వాళ్ళు చక్కగా నడవరు. ఇప్పుడు మనము ప్రభు బిడలం. ఒకప్పుడు ప్రభువుకి చెందిన వారం లోకములో నశించిపోయేవారు. ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఎన్నో వంకర మార్గాలు నడిచిన పరిస్థితులు, తప్పుడు మార్గాల్లో వెళ్ళిన పరిస్థితులు, తప్పుడు పనులు చేసిన పరిస్థితులు, తప్పుగా జీవించిన పరిస్థితులు. ప్రియమైన వారలారా, ఇక్కడ రాయబడుతున్న మనం చదువుకున్న భాగంలో నేను వారిలో నివసించినట్లు ఇలాంటి తుమ్మకరని, ఇలాంటి మానవుని ప్రభు అయిన యేసు ప్రభువారు ప్రేమించినాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు! ప్రభువా, నీవు నన్ను ప్రేమించావా? నా గుణం ఎలాంటిదో తెలుసా?
లోకంలో చెప్తారు, అన్న మనిషి మంచోడే కానీ ఏనా కీబోర్డ్ అన్న, మనిషి మంచోడే కానీ గుణము మనిషి మంచోడే, మనసు మంచిది కాదు. కాలేబుని గురించి రాయబడుతుంది. ఇద్దరు కానాన్లో ప్రవేశించింది ఎంతమంది? యెహోషువ, కాలేబుని గురించి రాయబడుతుంది. మంచి మనస్సాక్షి కలిగిన వాడు. మంచి మనస్సాక్షి. కాలేబు అంటే అర్థం ఏంటంటే కుక్క, అంటే విశ్వాసము. మంచి మనస్సాక్షి. మనిషి మంచోడే కానీ మనసు మంచిది కాకపోతే, ప్రియమైన వాళ్ళారా, ప్రభుని ఆరాధించే మనము ఈ 3 భాగములు. మొట్టమొదటిది, నేను వారిలో వారు ఎవరంటే తుమ్మకర స్వభావం కలిగిన వారు. నలుపైన జీవితము, పాపములో జీవించే జీవితము, పతనమైపోయే జీవితము, వంకరి మార్గములో నడిచి తప్పుడు పనులు చేస్తూ పాతాళానికి సిద్ధముగా ఉన్న మానవుడు. కనుకనే మరి శరీరం అంతా ముళ్ళు, ఇతరులను గాయపరిచేది, లోకమును ప్రేమించేది, చెడు ఆశలు, చెడు కోరికలని ఇష్టపడే జీవితము, ఇలాంటి మరి స్వభావం గల మనుషులనే ఆ ప్రభువైన యేసు ప్రభువారు ఇష్టపడినాడు. అవును ప్రభా, నువ్వు నన్ను ప్రేమించావా? నేను ఎలాంటి వాడునో మీకు తెలుసు కదనక, నేను ఎలాంటి దుర్మార్గుడునో. అయితే పౌలు ఆ మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడు? సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి వాడంట? నేను పూర్వము దూషకుడును. ఇప్పుడు ఈ వారం అంతా మీరే చెప్పాలని నేను అనుకుంటా ఉన్నా. మీరు మాట్లాడితే మీరు కూడా ఇంటికాడ బాగా తినొచ్చు. వచ్చినప్పుడు అలా నేనే మాట్లాడుతున్నా, ఇప్పుడు మీరే మాట్లాడు. పూర్వం ఎలాంటి వాడంట? ఎంతమందిని తిట్టుంటామో చెప్పండి. బింది నాది ఫస్ట్, బ్యాంకీ కాడ నేనుండాలి ఫస్ట్, ఇంట్లో నేనుండాలా, అక్కోళ్ళ అన్నోళ్ళ మీద పెత్తనాలు, పిల్లలు చిన్నపిల్లలు అయితే పెద్దోళ్ళ మీద పెత్తనాలు. చిన్నపిల్లలు అంతే. మా పాప చిన్న పాప, వాడు పెద్దోడు కొంచెము వాడిని రేయ్ ఇట్రారా అంటుంది. ఏంది పాప అంటే ఇంకేం చెప్పదు. అంటే వాళ్ళ స్వభావం ఎలాంటి స్వభావం అంట? పెద్దోళ్ళ చెప్పులు వేసుకోవాలా, పెద్దోళ్ళ అంగీ తొడుక్కోవాలా, పెద్దోళ్ళకిలాగా ఉండాలా, పెద్దోళ్ళనే తిట్టాలా, పెత్తనం చేయాలి. ఎట్లా ఉంటుంది? మన సందర్భానికి వస్తాం. నేను వారిలో ఎవరిలో నివసించాలని ప్రవిష్టపడినాడు? ఇప్పుడు చెప్పండి, ఎవరిలో నివసించాలని? తుమ్మకర్ర లాంటి మానవులలో. చదవండి మనం దేవుని వాటిలో నిర్గమాకాండం 37వ అధ్యాయం. అన్న చెప్పినాడు, వాస్తవమది మనల్లో నివసించాలని ప్రభు ఇష్టపడినాడు. మనం ఎలాంటి వారం అంటే ఒకప్పుడు ప్రభుని ఎరకముందు తుమ్మకర్ర లాంటి జీవితం కలిగిన వారమే, అలాగూ జీవించిన వారమే. నిర్గమాకాండం 37వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 37వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు తుమ్మకర్రతో, చాలండి, మరియు అతడు తుమ్మకర్రతో ఏం చేయాలంట? ఊరి వెలుపలున్న తుమ్మ చెట్టు, ఆ ఊరి వెలుపలున్న తుమ్మ చెట్టుని అది కొట్టబడి దాని మీద ఉన్న దానిని అంతటిని కత్తిపెట్టి చెక్కిన తర్వాత మరి దాని తుండులా కొట్టి మిషన్ దగ్గరికి తీసుకొచ్చి ఆ మిషన్ మీద పెట్టినప్పుడు ఆ మిషన్ ద్వారా చెక్కలు కట్ చేయబడతాయి. ఆ చెక్కలు కట్ చేయబడినప్పుడు ఏమవుతుందంట? ఏమవుతుంది? బల్ల అవుతుంది. ఇప్పుడు ఈ బల్ల ఉందంటే ఒక్కొక్క చెక్కతో చేసింది, అన్ని చెట్లే. ఈ బల్ల కావు, ఇవన్నీ చెట్లే. అయితే తుమ్మకర్ర కూడా ఊరి వెలుపల ఉంది. అందుకనే ఆ తుమ్మకర్ర కొట్టబడింది, పైనంతా చర్మం చెక్కబడింది, మిషన్ మీదకి తేబడింది, చెక్కలు చేయబడింది, బల్లొచ్చింది, దీనికి ఒక రూపం వచ్చింది. మానవుడు కూడా ఊరి వెలుపల ఉన్నాడు, నలుపనే జీవితం జీవిస్తూ పాపము చేసి పాపములో బ్రతికి తినము తాగము జీవించమని చెప్పి పాపము చేసి పాతాళానికి సిద్ధంగా ఉన్న మానవుడిని ప్రభు ప్రేమించి తుమ్మకర్రతో ఏం చేయాలంటే ఇప్పుడు బల్ల చేయాలి. ఎలాంటి రూపంలోకి తీసుకొచ్చినాడు? బల్ల అనే అనుభవంలోకి తీసుకొచ్చినాడు. కనుకనే అది ఎవరికి పనికిరాదు. ఆ దినములలో తుమ్మకర్ర అది వండేదాని కొరకే పనికి వస్తుంది. కానీ మందిరములు కట్టాలంటే లేదా దేవునికి ద్వారబంధాలు పెట్టాలంటే ఆ దేవదారు వృక్షములు, సరళ వృక్షములు, గంజ వృక్షములు, ఆయా విధమైన వృక్షములు వాడేవారు. తుమ్మకర్ర వినియోగించేవారు కాదు. అయితే ప్రభువైన యేసు ప్రభువు మోషేకి చెప్పినాడు, మోషే తుమ్మకర్రతో ఏం చేయాలంట? ఒక మందసం అంటే మోసేది. ఇప్పుడు ఆ బల్లను చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క శరీరమని, ప్రభు యొక్క రక్తమును సాదృశ్యంగా రొట్టెని మోస్తూ ఉంది.
నా జీవితంలో కూడా ఎలాంటి అనుభవంలోకి తీసుకొచ్చినాడంటే ఊరి వెలుపల ఉన్న మనల్ని, కనుకనే విలువేయబడిన మనల్ని, నిరాకరించబడిన మనల్ని, విలువ లేని మనల్ని, గౌరవం లేని మనల్ని, ఘనత లేని మనల్ని, పాపమును బట్టి పతనమైపోతున్న మనల్ని ఇప్పుడు ఏ రూపంలోకి తీసుకొచ్చినాడంట? బల్ల. ఎంతో ప్రేమగల దేవుడు. నిజంగా ప్రేమగల దేవుడిని భక్తులారా, మిమ్మల్ని ప్రభుని ఆరాధించండి, ప్రభుని స్మరించండి, ప్రభుని మహింపరచండి. నిజంగా జ్ఞాపకం చేసుకుంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, అవును ప్రభా నా జీవితం కూడా ఒకప్పుడు అలాంటిదే పరిస్థితులుగా ఉన్నది. అయితే తుమ్మకర్రతో ఏం చేయాలంట? బల్ల చేయాలా. ఆ బల్ల ఎలాంటి రూపానికి వస్తూ ఉంది? నిర్గమాకాండం 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయం 11వ వచనం, నిర్గమాకాండము 25వ అధ్యాయం 11వ వచనం. దాని మీద మేలిమి బంగారపు రేకును పొదిగింపవలను, లోపలను వెలుపలను. ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి వచ్చింది? ఎలాంటి స్థితిలోకి వచ్చిందంట? తుమ్మకర్ర ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి వచ్చిందండి? లోపల వెలుపల ఏమైపోయింది? బంగారము పొదిగించబడే పరిస్థితులకు వచ్చినాయి. బంగారము ప్రభు అయిన యేసు ప్రభువారికి గుర్తుగా ఉంటా ఉంది. పైన రాయబడుతుంది 4వ వచనంలో, బంగారము, వెండి, ఇత్తడి. బంగారము ప్రభు అయిన యేసు ప్రభువారికి గుర్తుగా ఉంది, వెండి విమోచనకు గుర్తుగా ఉంది, ఇత్తడి తీర్పునకు గుర్తుగా ఉంది. ప్రియమైన వారలారా, నా అర్పణ, కయ్యూను హేబెలు అర్పణలను అక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ప్రభుని మనం ఆరాధించేవారుగా. మానవుడి జీవితం ఒకప్పుడు ఎలాగుందండి? మీరు మంచివాళ్ళేమో, కానీ నేను ఎంత దుర్మార్గంగా జీవించిన, మందిరంలోకి వచ్చేదానికి కూడా నాకు యోగ్యత లేదు, చిన్నతనంలో తల చనిపోయిన పరిస్థితి, ఎంత భయంకరమైన పాపములను బట్టి ఆయా గుడులు తిరుగుతూ, ఆయా చెడు సేహం చేస్తూ, చెడు అలవాట్లు కలిగి, చెడు పనులు చేస్తూ ఎంత చెడిపోయిన నా జీవితము ఈ దినము ప్రభుని ఆరాధించేవాడుగా లోపల వెలుపల ఎలాంటి స్థితిలోకి తీసుకొచ్చినాడు? లోపల వెలుపల. ఇంకా ముందుకు వెళదాం రండి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం బాగా గమనించండి. తుమ్మకర్రకి ఏ రూపం వస్తుందో అది గమనించుకుంటే మనము ఆ స్థానంలో ఉంచుకొని మనము వాస్తవికంగా ప్రభుని ఆరాధించగలము. ఒక తుమ్మకర్ర ఊరు వెలుపలుంది, అది నలుపుతో ఉంది, అది వంకరగా ఉంది. అలాంటి తుమ్మకర్ర ఏ రూపమునికి వస్తుంది? బల్ల అనే రూపము. దాని లోపల వెలుపల ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 4:11 చదవండి. మరియు బంగారుమయమైన బలిపీఠం మీద నీలి బట్టను పరిచి. ఇప్పుడు ఆ యొక్క చెక్కతో చేయబడిన ఆ బల్ల ఏమైపోయిందండి? 3వది బంగారు మయమైన బలిపీఠము. ఎలాంటి అనుభవంలోకి వచ్చింది? ఇప్పుడు ఒక తుమ్మకర్ర ఇప్పుడు ఎలాంటి అనుభవంలోకి వచ్చింది? అంతా బంగారు రూపము. ఇప్పుడు మనము ప్రభు అయిన యేసు ప్రభువారు మనకంత విలువ తెచ్చినాడు. మనకు అర్థం కావట్లా. ఒకప్పుడు విలువ లేదు మనకి సమాజంలో, ఒకప్పుడు గుర్తింపు లేదు, ఒకప్పుడు మనల్ని ఎవరు ప్రేమించరు. ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి వచ్చినామో? బంగారుమయమైన బలిపీఠము. దాని కొరకై ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6-7 వచనంలో రాయబడుతుంది, సర్వాధికారియగు ప్రభువు. ఆయన ఎలాంటి వాడంట? సర్వాధికారము గల ఆ ప్రభువు ఏం చేస్తా ఉన్నాడు? ఆ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఏలుతా ఉన్నాడు. సర్వాధికారము గల దేవుడు. ఊరి వెలుపల ఉన్న ఆ వ్యక్తులు పాపములో జీవించేవారు, పతనమైపోయేవారు. అది దేనికి పనికొస్తుంది? అది కట్టె నరికి వంటకే పనికొస్తుంది. అలాంటి పనికి రానిది, ఉపయోగం లేనిది ఈ దినము మందసముగా మందిరములో దేవునిని మోసేదిగా, దేవుని యొక్క తర్వాత ఆలయంలో ఉండే ధన్యత ఆ యొక్క తుమ్మకర్రకి ప్రభు ఇచ్చినాడు. అంటే ఆ స్థానంలో మనం పెట్టుకుంటే నిజంగా ప్రభువా, నేను ఎక్కడో ఊరి వెలుపల ఉన్నాను, పాప జీవితం జీవిస్తున్నాను,
ఇతరులను గాయపరిచేవాడిని. ఎలాంటిది? బూతులు, చెడు మాటలు, చెడు జీవితం, సరసోక్తులు, చెడు కార్యములు, తండ్రిని బాధపెట్టి, తల్లిని బాధపెట్టి, భార్యను బాధపెట్టి, భర్తను బాధపెట్టి, ఇతరులను బాధపెట్టి, మన ప్రవర్తనను బట్టి, మన జీవితాన్ని బట్టి, మన మార్గములు, ఎన్నెన్నో మార్గములు, వంకరి మార్గములు, తప్పుడు పనులు. ఈ దినము ఎలాంటి జీవితం జీవిస్తూ ఉన్నాం? బంగారుమయమైన బలిపీఠం. ఆ సర్వాధికారైన ఆ ప్రభువైన యేసు ప్రభువారు నిన్ను నన్ను అలాగ ప్రేమించినాడు. ఈ దినము మనలందరినీ ఆ సర్వాధికారైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించినాడు గనక మనం రూపం మార్చేదాని కొరకాయ ఆ సర్వాధికారము గల దేవుడు రండి జ్ఞాపకం చేసుకుందాం. ఏమైపోయినాడు? యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఆ తుమ్మకర్రకి రూపమును మార్చినట్లు, అది బల్ల ఉన్నట్లు, దాని మీద లోపల వెలుపట. ఇప్పుడు మన పైన మన స్వభావం మారింది, మన శరీరం రూపం మారింది, మన అంతరంగము రాతి హృదయము, కఠిన హృదయము, చెడు హృదయము, పాపముతో నింపబడిన హృదయము. అయితే మాంసపు గుండైంది, మెత్తడి గుండైంది, ప్రభుని నివాస స్థలమైంది. లోపల వెలుపల మన జీవితాన్ని మార్చి బంగారుమయమైన బలిపీఠముగా చేసినాడు. ఆ బంగారముగా చేసిన ఆ ప్రభు అయిన యేసు ప్రభువారు నిన్ను నన్ను ఆ రూపంలోకి తెచ్చేదాని కొరకాయ ఆయన ఏమైపోయినాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇక్కడ నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. అతనికి స్వరూపమైనను, ఎంత ప్రేమగల దేవుడు! నీకు నాకు రూపం ఇచ్చేదాని కొరకాయ, నా రూపమును మార్చేదాని కొరకాయ అతనికి ఏమైపోయిందండి? అతనికి స్వరూపమైనను. ఇప్పుడు ఆ తుమ్మకర్ర కొట్టబడింది, పైన చర్మం అంతా చెక్కబడింది, మిషన్ మీద పెట్టబడింది, చెక్కలైనవి, బల్లైంది, బల్ల మీద బంగారము, బల్ల లోపల బంగారము, బంగారపు బలిపీఠముగా నా జీవితమును కూడా ప్రభువైన యేసు ప్రభువారు చెడు జీవితంలో జీవించే మానవులను మనలందరినీ ఏ రూపముకి తీసుకొచ్చినాడంట? అతడు స్వరూపమును సొగసును కోల్పోయినాడు. నీకు నాకు రూపం ఇచ్చేదాని కొరకై నిన్ను నన్ను రూపవంతులుగా ఆ సులభెత్తంది. నేను నల్లని దానను, అయితే సౌందర్యవతురాలను. ఇప్పుడు ఆమె ఏమవుతుంది? కీర్తన 45వ అధ్యాయంలో అంతఃపురంలోనే రాణి ఏమైపోతుందట? బయలుదేరి వస్తావా. ఎలాంటిది? ఒకప్పుడు రూపము లేనిది, నలుపుతో ఉన్నది, ఇప్పుడు అంతఃపురంలో ఉంది, రాజు యొక్క బల్ల దగ్గర ఉంది. ఎంత ఘనత! ఆ ప్రభు అయిన యేసు ప్రభువారే. ఈ దినం మనం ప్రభుని ఆరాధిస్తున్నామంటే ఇందాక మనం మొదటి పాడిన పాట. ఏ పాట అది? ఏ పాట? భక్తులా పాడండి. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా, అడిగి ఊహించు వాటి కన్నా సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. గాలి తుఫానులను గాదించి బాధలను గాదించి బాధలను కొల్లగించే, నల్లు మనకు తోడయ్యుండి, ప్రేమలల్లు మనకు తోడయ్యుండి, బయలు పరచే తన జయం. తను బయలుపరుచుకున్నాడు, తను కనపరుచుకున్నాడు, తను తగ్గించుకున్నాడు. అతడు స్వరూపమైనను ఏమైపోయాడంట? ఈ దినం మనం ఇలాగున్నామంటే మనవుని జీవితము తుమ్మకర్రను పోలిన జీవితం. మీరు మంచోళ్ళేమో కానీ నా జీవితం అలాంటిదే. ఇతరులను గాయపరిచేది, వంకరైన జీవితం, వంకరి ఆలోచన, వంకరి మార్గములు, వంకరి చూపులు, వంకరి నడక, వంకరి ప్రవర్తన. ఈ దినము చక్కగా నిలబడుటకు
లోపల వెలుపట నా జీవితాన్ని మార్చినాడు, నా బ్రతుకును మార్చినాడు. ఆయన సిలువలో రక్తమంతా కార్చి ఆ రక్తము ద్వారా నాకు గొప్ప రక్షణ, నీకు గొప్ప రక్షణ. అతడు స్వరూపమైనను సొగసైనను నడినెత్తి నుంచి అరికాల వరకు పచ్చిపుళ్ళు, దెబ్బలు, గాయములు, రక్తమంతా దేహమయమైపోయాయి. ఎందుకో తెలుసా? నా దేహమును మార్చేదాని కొరకై, నా స్వరూపముని ఆ వికారముతో జీవిస్తూ పాతాళములకు సిద్ధముగా నా మనలని ఒక రూపం ఇచ్చేదాని కొరకై ఆయన రూపమును కోల్పోవలసి వచ్చేది. శరీరముతో ఎన్నో చెడు పనులు చేసిన విధానం బట్టి కాళ్ళతో పరిగెత్తి, చేతులతో పట్టుకొని, శిరస్సుతో ఆలోచించి, హృదయమును కోరుకొని శరీరం అంతా కింద పడి ఆయా స్థితిలో జీవించిన పరిస్థితి అతడు రూపమును కోల్పోవలసి వచ్చేది. నీకు నాకు రూపం ఇచ్చేదాని కొరకై ఈ దినము దేవుని బిడ్డలుగా ఉన్నామంటే, దేవుని ప్రజలుగా ప్రభుని ఆరాధిస్తున్నామంటే కేవలం ఆయన సర్వాధికారము గల దేవుడు. ఆ దేవుడు మనల్ని ఏలుచున్నాడు. ఆయన ప్రభు, ఆయన రాజు. మనకు రూపం ఇచ్చాడు, మన జీవితమును మార్చినాడు, మన బ్రతుకును మార్చినాడు. ఈ దినము పరిశుద్ధులుగా, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం, దేవుని పిల్లలని పిలువబడుతున్నారు. తండ్రి మనకి ఎట్టి అధికారం ఇచ్చినాడు. ఆ తండ్రి మనకి ఎట్టి అధికారం ఇచ్చినాడు? వీరి సేవకులు, వీరి పరిచారకులు, వీరి పెద్దలు, వీరి దేవుని బిడలు ఎంత భాగ్యం ఇచ్చినాడు. ఒకప్పుడు ఊరి వెలుపల, ఒకప్పుడు వంకరి, ఒకప్పుడు నలుపు, ఒకప్పుడు పాపము. మనకు అర్థమవుతుంది మన జీవితం. ఇది మనం ఆరాధిస్తున్నామంటే ప్రియమైన వారలారా, కేవలము ఆయన కృపే మన జీవితాన్ని ఎంతగా మార్చినాడు. ఆ తుమ్మకర్ర ఏమైపోయింది? బంగారపు బలిపీఠం. వచ్చాం నిర్గమాకాండ 25వ అధ్యాయం 30వ వచనం చదవండి. నిత్యము నా సన్నిధి రొట్టెలను నీ బల్ల మీద ఉంచవాలి. నిత్యము నీ సన్నిధి రొట్టెల బల్ల. ఆ బల్ల రొట్టెను, ద్రాక్షారసమును, ఆ గాడిద ప్రభును మోస్తుంది. గాడిద ఎక్కడుంది? ఊరి వెలుపలుంది. గాడిదని ఎవరైనా ప్రేమిస్తారా? గాడిద మీద ప్రభు ఉన్నాడు. గాడిదకి ముందుగా పట్టలు ఉన్నాయి, గాడిద దగ్గరికి ఆహారం వస్తుంది, గాడిద మీద బట్టలు ఉన్నాయి. ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చింది! విలువ లేని గాడిద, కొట్టబడి అగ్నిలో వేయబడిన తుమ్మకర్ర. ఈ దినము మందసముగా మందిరములో నిత్యము రొట్టెను, సన్నిధి రొట్టె బలను మోస్తా. ఈ దినము సువార్థికులుగా మైకు మోస్తున్నాం, కరపత్రాలు మోస్తున్నాం. ఎంత ప్రేమగల దేవుడు! ప్రభువా, నా పాప భారమంతా సిలువను నువ్వు ఎత్తుకొని, సిలువలో నువ్వు శ్రమ అనుభవించి, నీ రక్తము ద్వారా నాకు రక్షణ ఇచ్చావే. ఆ రక్తము ద్వారా నన్ను పరిశుద్ధపరిచావే, నా రూపం మార్చావు, నా మాటలు మార్చినావు, నా జీవితం మార్చినావు, లోపల వెలుపల. కొంతమంది బయట మారుతూ ఉంటారు. ఎవరు? సినిమా వాళ్ళని చూస్తూ ఉంటే చక్కగా పెయింటింగ్ వేసుకుంటారు, లోపలంతా మరలా ఏం చేస్తారు? సినిమా షూటింగ్ అంతా అయిపోయినాక నెమ్మది ఉండదు. తాగేవాడు తాగి పండుకుంటాడు, పేకాటాడేవాడు పేకాడుతూ ఉంటాడు. ప్రియమైన వరల భక్తి భయం రెండు అవసరం. వాళ్ళకి భక్తి ఉంటుంది, మొక్కుతారు, భయం ఉండదు, మరలా పాపం. ఈ దినము భక్తులారా, భక్తితో భయముతో లోకంలో ఉన్న పాపమునికి చేయక పవిత్రంగా జీవిస్తూ ఉన్నాం. ప్రభువా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. కనుకనే ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభు ఆలయంలోకి వచ్చి, ప్రభు సన్నిధిలోకి వచ్చి, ప్రభు ఆలయంలోకి వచ్చి ఆయన ఎదుటి సాగిలిపడాలి. నిజంగా నేను తిరుపతి దైవప్రసాద్ అన్న అక్కడ ఉన్నప్పుడు, అక్కడ సనంతరములో వేరే బ్రాంచ్కి పంపించినాడు, పరిచర్యకి వెళ్ళినా. అప్పుడు డేవిడ్ డ్రైవర్, అక్కడ వెహికల్ డ్రైవరు, అంటే సేవకుడే. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకప్పుడు మన స్థితి ఎలాంటిది, నా స్థితి ఎలాంటిది? సంపాదన సంపాదన సంపాదన.
దాన్ని ఎవరనంటే తిట్టాల దూషించేవారు. ఈ దినము దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని మాటలు మాట్లాడుతున్నా, మాటలు మార్చినాడు, జీవితాన్ని మార్చినాడు. ఇంకా నీ మాటలు మారకపోతే, నీ జీవితం మారకపోతే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు సుమా. ఆ యొక్క తుమ్మకర్ర కొట్టి అది అగ్నిలోకి వెళ్ళాల్సిందే, నిన్ను అగ్నిలోకి వేయట్లా. ప్రభు ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒక మందస్సముగా ఉండాలని, ప్రభును మొయ్యాలని, ప్రభుని గణపరచాలని, ప్రభుని మహింపరచాలని భూమి మీద నిన్ను ఉంచినాడు. అర్థం చేసుకుందాం. ప్రభుని ఆరాధిస్తాం, నోరు తెరుస్తాం. ప్రభా నన్ను ప్రేమించేవే, ఎక్కడో ఉన్న నన్ను మందిరంలో తీసుకొచ్చినవే, రుణస్థులముగా తగ్గించుకొని నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధిస్తాం. రండి, కీర్తనల గ్రంథము. ఇంకా నీవు నోరు తెరవకుండా ఆయన సన్నిధికి రాలేని వారు ఎంతోమంది మేలు పొందినవారు, రక్షణ పొంది మేలు పొంది రాలేని వారు, రక్షింపబడి ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఎక్కడికి వచ్చినాం? మనము కీర్తనల గ్రంథము 131వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 131వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 131వ అధ్యాయం 7వ వచనం. ఆయన నివాసస్థలమునకు పోదుము రండి, ఆయన పాదపీఠం ఎదుట ఆయన నివాసస్థలానికి వెళదాం. ఎందుకు? నా జీవితాన్ని మార్చినాడు, నా బ్రతుకును మార్చినాడు, నా ప్రవర్తన మార్చినాడు, నా జీవితమునే ఆయన బిడ్డగా చేసుకున్నాడు, ఆరాధికుడు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంట? ఆయన నివాస స్థలానికి. ఆదివారం పోదాం. ఎంతమంది ఆదివారం ఇప్పుడు ఈ దినం లేకుండా ఉన్నారు? ఎంతమంది ఆయన ఇంటికి రాలేకుండా ఆయన నివాసానికి వెళదాం. ఎందుకు? నా జీవితాన్ని మార్చినాడు, నా జీవితంలో మేలు చేసినాడు, నన్ను బ్రతికించినాడు, నన్ను పోషించినాడు, నాకు పిల్లలను ఇచ్చినాడు, నాకు భార్యనిచ్చినాడు, నాకు భూములను ఇచ్చినాడు. ఇవన్నీ ఎట్లా మర్చిపోతామండి? ఇన్ని మేలులు చేస్తున్నాడే. ఆయన నివాసమునికి వెళ్ళి ఎవరు ఎదురు సాగిలపడాలంట? ఆయన ఎదురు సాగిలపడదాం. ఆయన సర్వాధికారి, అధికారము గలవాడు. ఆ అధికారమును విడిచి, ఆ వైభవాన్ని విడిచి, ఆ స్థానమును విడిచి నా స్థానములోకి, బరబ్బా నువ్వు బందిపోటు దొంగవే, నువ్వు తప్పుకో, సిలువలో దొంగ, నేడు నువ్వు నాతో కూడా ఎక్కడుంటావంట? ఎంత ప్రేమగల దేవుడు! ఒక్కసారి ఎరిగావా? ఆ ప్రభు ప్రేమను ఎరుగు. ఊరి వెలుపులో నా తుమ్మకర్ర, నిందలతో ఉన్న ఆ స్త్రీ, సిలువలో వేలాడుతున్న దొంగ. ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకుందాం. ప్రభు నన్ను ఇంతగా ప్రేమించి లోపల వెలుపల నన్ను మార్చేవే, నన్ను బంగారపు బలిపీఠముగా, నిన్ను మోసేవాడుగా, నిన్ను గణపరిచేవాడుగా నన్ను ఉంచేవే. నిత్యము నీ సన్నిధిలో ఆయన ఎదుట మనం ఏం చేయాలంట? పాట కూడా ఉంది. సాగిలపడి సాగిలపాడి మ్రోకెదము సత్యముతో సాగిలపాడి మ్రోకెదము రాజుల కంటే శ్రేష్ఠుడు, రాజుల కంటే శ్రేష్ఠుడు. మనల్ని ఏం చేసినాడంట? యాజకులుగా. ప్రియమైన వారలా, ఒక్కసారి ఏదో నేను చెప్పే మాటలు మీకు అర్థం కాకపోవచ్చు. పూర్వం మన స్థితిని ఎరుగుదాం, పూర్వం మన స్థానం ఎరుగుదాం, ఇప్పుడు మన స్థానం ఎరుగుదాం. ఈ దినము పిల్లలు, భర్త, భార్య, 3 పూట్ల భోజనం, మంచి వస్త్రాలు, దేవుని సన్నిధి, దేవుని ప్రజలు ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి తీసుకొచ్చినాడు? ఎలాంటి స్థితిలోకి? ఆ దినం తుమ్మకర్ర అయితే పట్టుకుంటే ఏమవుతుంది? అబ్బా, ముట్టుకోంగలు ఏమైపోతుంది? వంకర, ముళ్ళు. ఈ దినము దేవుని బిడ్డలు పాటలు పాడుతూ ఉంటే, ఎన్న వాయిద్యం వాయిస్తూ ఉంటే, బయట సువార్త చెప్తూ ఉంటే, ఇక్కడ చేపలు వేస్తూ ఉంటే, అక్కడ వంట వండుతూ ఉంటే, అక్కడ బాత్రూమ్లు కలుగుతుంటే, ఎంత మనల్ని ఎలాంటి స్థితిలోకి తీసుకొచ్చినాడు? ఇది జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువైన యేసుప్రభువారిని, ఆయన నివాసస్థలంకి వచ్చిన ఆయనని, ఆయన ఎదుట సాగిలపడుతూ ఆ ప్రభువైన యేసుప్రభువారిని కీర్తనల గ్రంథము రండి తుమ్మకర్రకు రూపమునిచ్చి, కనుకనే బంగారపు బలిపీఠముగా చేసి, ఆ బంగారపు బలిపీఠము అది సన్నిధి రొట్టెలను మోస్తున్నట్లు మనల్ని కూడా అలాంటి అనుభవంలో తీసుకొచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మ కలిగి, కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి,
మన దేవునికి స్తోత్రగానము చేయుట ఏది మంచిదండి? స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట 3 మాటలు, మనోహరము, మంచిది. యెహోవాను ఏది మంచిదంటే మనం మంచిది. ఆహారం మంచిగా ఉందా, బట్టలు మంచిగా ఉన్నా, ఇల్లు మంచిదా, పిల్ల మంచిదా, అబ్బాయి మంచోడా, ఇది మంచిదని మనం చూస్తాం. ఏది మంచిది? నా జీవితాన్ని మార్చిన నా ప్రభువా, నిన్ను స్తుతించుట మంచిది నాయన, అది నాకు మనోహరము. అది అంతకంటే ఇంకా శ్రేష్టమనేది లేదు. ఎందుకు? నేను ఆ మాటలు చెప్తాను. ఈ మాటను చదువుకున్నప్పుడు, నేను సిద్ధపడతా ఉన్నప్పుడు, అన్న ఫోన్ చేసినప్పుడు, నిజంగా ప్రభువా, ఈ మాట చదువుకున్నప్పుడు నేను మా ఊరిలో ప్రభుని ఎరగకముందు వెళ్ళిన తర్వాత, ఏరో ఏందిరా సంచి తగిలించుకున్నావు, ఆ సంచి తగిలించుకున్నావేంది, అన్న అంటున్నావేంది, బ్రదర్ అంటున్నావేంది, మాటలు మారినాయి, వస్త్రాలు మారినాయి, లోపల మారింది, పైన మాటలు మారినాయి, జీవితాన్ని మార్చేస్తున్నాడు. చెప్పినాను, ఒకప్పుడు నేను దోషికుడనే, హింసకుడనే, పాపినే, నా ప్రభు నన్ను ప్రేమించాడు, నా జీవితాన్ని మార్చినాడు, నా పాపమును ఒప్పించినాడు, ఆయన రక్తము చేత నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు, నేను ఆయన బిడ్డనైనాను, నేను సేవకుడనైనాను. అవునా ప్రియమైన వారలా, అది మంచిది. ఈ లోకం విడిస్తే ఆ ప్రభువుతో మనోహరమైన స్థలంలో, కీర్తన గ్రంథంలో ఆ మాట రాయబడుతుంది 16వ అధ్యాయం 6వ వచనంలో, మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించును. అక్కడుండే భాగ్యము ప్రభు ఇచ్చినాడు, నరకమును తప్పించినాడు, పాతాళమును తప్పించినాడు, ఈ లోకంలో సుఖ విలాసమును అనుభవించి, ఊదారంగ వస్త్రములు ధరించి, తన ఇష్టమైన జీవితమును జీవించి, పాతాళంలో కేకలు వేసే వ్యక్తి ఒకడు ఉన్నాడు. అయితే ప్రభు బిడలముగా మార్చబడిన వారము, ప్రభుని ఆరాధిస్తూ మనోహరమ స్థలముకు ప్రభు సిద్ధపరుస్తున్నాడు కనుక, ఆ ప్రభుని ఆరాధిస్తుంటే ఆ సంతోషము, ఆ యొక్క ఆనందమే వేరు. అట్టి బిడలముగా ఎరిగి, నా జీవితమును మార్చి నిన్ను మోసేవాడుగా నన్ను ఉంచినావని చెప్పి కృతజ్ఞత కలిగి ప్రతి ఒక్కరూ, దయచేసి 5వ మాసం కూడా అయిపోతుంది, ఇంతవరకు ఆరాధన చేయనివారు, లేదా ప్రతి వారం ఆరాధన చేయనివారు క్లుప్తముగా ఆరాధించండి, నోరు తెరవండి. నిన్ను మార్చినాడు, నీ జీవితంలో మార్చినాడు, నిన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు, ఇంత గొప్ప ఘనతనిచ్చినాడు గనక ఆ దేవుని ఆత్మ కలిగి సత్యముతో